శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. భగవంతుడు ఈరోజు దుష్ట శిక్షణకు శిష్ట సంరక్షణ కొరకు రాముడిగా అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు చైత్ర శుద్ధ నవమి. అదే శ్రీరామనవమి. రాముని గురించి చెప్పడానికి ఎవరికి సాధ్యమవుతుంది అని అంటే సాక్షాత్తు భగవంతులైనటువంటి వేదవ్యాసుల వారికి సాధ్యమవుతుంది. ఆ భగవంతుని అనుగ్రహము చేత మధ్వాచార్యుల వారికి, ఆ భగవంతుని అనుగ్రహము చేత ఒక వాల్మీకి మహర్షికి వారి యోగ్యత మేరకు శక్త్యానుసారంగా ఆ రాముని యొక్క మహిమలను, వాని యొక్క గొప్పదనాన్ని చెప్పడానికి సాధ్యమవుతుంది. ఇక సామాన్య మనుష్యులమైనటువంటి మనము రాముని గురించి ఏమి చెప్పగలము? వాని మహిమ ఎంతటిది అంటే రామనామ మహిమ. రామ అనేటటువంటి 2 అక్షరాల మాట మనలను ఎంత ప్రభావితం చేస్తుంది. రాముని యొక్క నామము అత్యంత మహిమాన్వితమైనటువంటిది. ఆ రాముని యొక్క గొప్పదనము అతని పేరులోనే మనకు తెలుస్తూ ఉన్నది. రాముని యొక్క నామము అన్వర్థము అంటే సార్థకము. రాముని రామ అని ఒక్క మారు మనము ఉచ్చరిస్తే మన పాపములన్నీ నాశమవుతాయి. రామ అనేటటువంటి ఆ మాట ఆ రాముని యొక్క లక్షణాన్ని, అతని గుణములను తెలియజేస్తుంది. రామ అనేటటువంటి ఒక శబ్దం. ఈ రామనామ మహిమ అత్యంత గొప్పది. ఆ మహిమను మనకు సంగ్రహ రామాయణము, అగస్త్య సంహిత, రామాయణము మొదలైనటువంటి అనేక గ్రంథాలు ఆ రామనామ మహిమను మనకు అత్యంత సుందరంగా, హృద్యంగమంగా, మనోజ్ఞంగా మనకు తెలియజేస్తాయి. రామ అని అంటే రమయతీతి రామ అంటే హర్షదాయకుడు. రాముణ్ణి ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ ఆహ్లాదం కలుగుతుంది. అందుకే అందరూ రాముణ్ణి చూడాలి చూడాలి అనేటటువంటి కోరికను కలిగి ఉంటారు. ఎందుకంటే అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు రామ అని అంటే. అదే రావణుణ్ణి చూడండి. రావణ శబ్దార్థము ఏమిటి అని అంటే రౌతీతి రావణ, రావయతీతి రావణ. రావణుడు ఏడ్చాడట. అంతేకాకుండా ఇంకొకరిని ఏడ్చేటట్లుగా చేస్తాడట. ఎప్పుడయ్యా రావణుడు ఏడ్చాడు అని అంటే కైలాస పర్వతాన్ని 20 చేతుల చేత ఎత్తి లంకకు తీసుకొని వెళ్ళాలి అని ప్రయత్నం చేసినప్పుడు రుద్రుల వారు ఆ పర్వతాన్ని కొద్దిగా ఒత్తి పట్టారట. ఆ పర్వతము క్రింద పడి అతని చేతులన్నీ ఆ పర్వతము క్రింద చిక్కుని కింద పడిపోయి ఏడ్చాడట. అందుకు రౌతీతి రావణ, ఏడ్చినవాడు కాబట్టి వాడు రావణుడు. రావయతీతి రావణ, ఇంకొకరిని ఏడిపిస్తాడు కాబట్టి వాడు రావణుడు. అయితే మన రాముడు ఎటువంటి వాడు అంటే అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి వాడు. సంగ్రహ రామాయణం చెబుతుంది. నిత్యం రమాభిసంబద్ధాధానం
స్త్రీస్తస్య హేతివా రామాణం హృదయ భావాద్వారామం తం సజ్జనా విదుః. రామ అంటే రా అంటే దానే, మా అంటే లక్ష్మి. నిత్యము రమాదేవి యందు అభిరతుడైనందువలన లక్ష్మి తన దేహమునే శ్రీమన్నారాయణునికి దానం చేసి నారాయణుని వక్షస్థలంలో స్థానం చేసుకొనటం వలన స్త్రీలకు అతి మనోహరమైనటువంటి వాడు. కాబట్టి రామనామం రామునికి అన్వర్థదాయకము అని సంగ్రహ రామాయణం చెబుతుంది. అదే సంగ్రహ రామాయణము రామ సర్వాభిరామత్వాదాత్మరామత్వతోపి వా దేవో మరకతశ్యామ ఇతివా రామనామక అని చెబుతుంది. సకల జనులకు హర్షదాయకుడు, స్వతహా తాను ఆనందపూర్ణుడు, మరకత మణివలే శ్యామల వర్ణము కలిగినటువంటి వాడు రాముడు. కాబట్టి రామనామము రామునికి సార్థకము అని సంగ్రహ రామాయణం చెబుతుంది. ఇక అగస్త్య సంహిత రామనామము యొక్క మహిమను చాలా బాగా వర్ణిస్తుంది. సంసారార్ణవ సమ్మగ్నం నరం యస్తారయేన్మను సయేవ తారకస్తత్ర రామమంత్రః ప్రకథ్యతే రామనామాత్పరో మంత్రో నభూతో నభవిష్యతి. అంటే సంసార సముద్రంలో మునిగి ఉన్నటువంటి మనుష్యుని కడతేర్చేటటువంటి మంత్రము రామమంత్రము. అందుకే రామమంత్రము తారక మంత్రంగా లోకమునందు ప్రసిద్ధి పొందింది. రామమంత్రము కంటే ఉత్తమమైన మంత్రము ఇంతవరకు లేదు, ఇక ముందు ఉండబోదు అని అగస్త్య సంహిత చెబుతుంది. అదే అగస్త్య సంహిత గ్రంథము మంత్రరాజ ఇతి ప్రోక్తః సర్వేషాముత్తమోత్తమః దైనం దినంతు దురితం పక్షమాసర్తు వర్షజం సర్వం దహతి నిశ్శేష మూర్ణాచలమివానలః. మంత్రములలో రామమంత్రము మంత్రరాజంగా ప్రసిద్ధి చెందింది. అన్ని మంత్రముల కంటే ఉత్తమమైనటువంటిది రామమంత్రం. ప్రతిదినము, పక్షము, మాసము, ఋతువులందు మనము చేసినటువంటి పాపములన్నీ రామనామ జపము చేత దూదికొండ అగ్నిలో దగ్ధమైనట్లు దగ్ధమైపోతుందట రామనామ ఉచ్చారణతో. బ్రహ్మహత్యా సహస్రాణి జ్ఞానాజ్ఞానకృతాని చ స్వర్ణస్తేయ సురాపాన గురుతల్పాయుతాని చ కోటి కోటి సహస్రాణి హ్యుపపాతకాజాన్యపి సర్వాణ్యపి ప్రణశ్యంతి రామమంత్రానుకీర్తనాత్ భూత ప్రేత పిశాచాద్యాః కూష్మాండ గ్రహరాక్షసాః దూరాదేవ ప్రధావంతి రామమంత్ర ప్రభావతః. అదే అగస్త్య సంహిత గ్రంథము ఈ విధంగా చెబుతూ ఉన్నది. జ్ఞానాజ్ఞానములతో, జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ చేసినటువంటి వేలాది బ్రహ్మహత్యలు, బంగారు దొంగతనము, సురాపానము, గురు భార్యా సంగమము మొదలైనటువంటి పాపములు వేలకు వేలు చేసిన, కోట్లాది ఉపపాతకములు చేసిన శ్రీరామనామ కీర్తనతో అవన్నీ నాశమైపోతాయి. శ్రీరామమంత్ర ప్రభావముతో భూత ప్రేత పిశాచాదులు, కూష్మాండాది గ్రహములు, రాక్షసులు అందరూ దూరంగా పారిపోతారట. రామనామానికి అంత శక్తి ఉన్నది. యేషు యేష్వపి దేశేషు రామః పరముపాస్యతే దుర్భిక్షాది భయం తేషు న భవేత్తు కదాచన రామమంత్రాస్తు శీఘ్రం ముక్తిప్రదా అని అగస్త్య సంహిత గ్రంథం మళ్ళీ చెబుతుంది. ఎక్కడ రాముడు ఉపాసింపబడతాడో అక్కడ దుర్భిక్షాది భయములెప్పటికీ సంభవించవు. రామమంత్రము శీఘ్రమే ముక్తిప్రదము, అంటే ముక్తిని ఇచ్చేటటువంటిది రామమంత్రము. ఇటువంటి రామమంత్రాన్ని జపించడానికి, పఠించడానికి
ఎవరయ్యా అర్హులు అని అంటే ఆధ్యాత్మ రామాయణం చెబుతుంది. పుంస్త్వే స్త్రీత్వే విశేషో వా జాతీనామాశ్రమాదయ న కారణం మద్భజనే భక్తిరేవహి కారణం. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నా భజనకు పురుషులని కానీ స్త్రీలు అని కానీ జాతి ఆశ్రమము మొదలైనటువంటివి ఏవి కారణము కాదు, కేవలము భక్తియే కారణం. భక్తిరేవహి కారణము. కాబట్టి రామమంత్రాన్ని జపించడానికి ఎవరైనా జపించవచ్చు, అందరూ అర్హులే. రామమంత్రాన్ని జపించడానికి వాడు వీడు అని జాతి మత వర్గ కుల లింగ భేదము ఏదీ లేదు. కాబట్టి రామమంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక రామమంత్రము ఇటువంటి తారక మంత్రము, ఇటువంటి మహిమాన్వితమైనటువంటిది. కాబట్టి రామమంత్రాన్ని మనమందరూ కూడా దానిని మన ఈ సంసార సాగరము నుండి బయటపడడానికి, ఈ భవాటవి అంటే ఈ సంసారం అనేటటువంటి దట్టమైనటువంటి అడవి నుండి బయటపడడానికి మనము ఆ రామనామాన్ని మనం తప్పకుండా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనము జపించాలి, పఠించాలి, ధ్యానించాలి. ఇంకా రామనామము యొక్క గొప్పదనము పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో మనకు తెలుస్తుంది. పార్వతీదేవి తన పతి అయినటువంటి ఈశ్వరుణ్ణి ఈ విధంగా అడుగుతూ ఉన్నది. కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. హే స్వామి, ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి అని అంటే ఎంత అలవాటు ఉన్నా రోజు పఠించినా కనీసము 15 నుండి 20 నిమిషాల పాటు మనకు సమయం తీసుకుంటుంది. అయితే ఈ కలియుగంలో మనుష్యులందరూ దుర్బలులు కాబట్టి దైహికంగా మానసికంగా, కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఫలాన్ని పొందడానికి ఏదైనా కేనోపాయేన లగున ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పండి అని పార్వతీదేవి రుద్రుల వారిని అడిగితే ఈశ్వర ఉవాచ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని రుద్రుల వారు చెబుతారు. రామ 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 అని 3 మార్లు ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉచ్చరిస్తారో వారికి సహస్రనామ పారాయణము చేసినటువంటి ఫలము కలుగుతుంది. ఇది సహస్రనామ పారాయణము యొక్క లఘు ఉపాయం, సహస్రనామ పారాయణ ఫలం పొందడానికి. 1000 నామాలు ఉచ్చరిస్తే వచ్చేటటువంటి పుణ్యము కేవలము రామ 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 అని 3 మార్లు ఉచ్చరిస్తే వస్తుందా అంటే ఏదో మనము ఉబుసుపోకకు చెప్పటం కాదు, శాస్త్రీయంగా చెబుతూ ఉన్నారు. రామ మ 2 అక్షరాలు. మనకు వర్ణములలో కావర్గము పావర్గము ఈ వర్గాలు ఉన్నాయి. కా ఖా కా ఘా ఘా పా ఫా బా భా మా యా రా లా వా షా షా సాహ అని. ఆ విధంగా రామ అనేటటువంటి శబ్దంలో రా అనేటటువంటి అక్షరము 2వ అక్షరము యా వర్గంలో యా రా లా రా 2వది. మా అనేటటువంటిది పావర్గంలో పా ఫ బా భ మ 5వ అక్షరం. రామ అంటే 2 5 2 × 5. ఒకసారి రామ అంటే 2 × 5. రెండవసారి రామ అంటే మళ్ళీ 2 × 5. మూడవసారి రామ అంటే మళ్ళీ 2 × 5. మీరు గుణిస్తే హెచ్చిస్తే
1000 వస్తుంది. ఇది శాస్త్రీయంగా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి రామనామానికి ఎంత శక్తి ఉన్నది అని అంటే 3 మార్లు భక్తితో త్రికరణ శుద్ధిగా రామనామాన్ని జపిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలం వస్తుంది అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక ఇటువంటి రామమంత్రాన్ని ఎప్పుడూ మనము రామ 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 అని ఉచ్చరిస్తూనే ఉండాలి. అంతేకాకుండా రామ అని అంటే మీరు చూడండి, రామ రా అంటే మనం నోరు తెరుస్తాం, మా అంటే నోటిని మూసేస్తాం. రా అని రామశబ్దంలో రా అని ఉచ్చరించినప్పుడు మన దేహంలో ఉన్నటువంటి సమస్త పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మా అన్నప్పుడు మన 2 పెదవులు ఒకదానికొకటి చేరి మూసుకుంటాయి. అప్పుడు బయటి పాపములు మన దేహములో లోపలికి పోకుండా ఆపుతాయి అని చెబుతూ రామమంత్రానికి ఇంతటి మహిమ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. కాబట్టే రామనామం మనందరికీ తారక మంత్రంగా ఉంటూ ఉన్నది. సాక్షాత్తు భగవంతుడు త్రేతాయుగంలో దుష్టుడైనటువంటి లోకకంటకుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించడానికి భగవంతుడు రామునిగా అవతరించి పితృవాక్య పరిపాలకుడిగా, ఆదర్శ పురుషుడిగా, ఆదర్శ రాజుగా, ఆదర్శ పతిగా, ఆదర్శ తండ్రిగా, ఆదర్శ కొడుకుగా అన్ని విధాలా మనకందరికీ ఆదర్శప్రాయుడై భగవంతుడు ఈ రోజున శ్రీరామనవమి రోజున భగవంతుడు జన్మించాడు. ఈ సందర్భంగా ఆ రామనామము యొక్క మహిమాన్ని అందుకే దాసుల వారు అన్నారు, నీనాకో నిన్న హంగ్యాకో నిన్న నామద బల ಹೊಂದಿದ್ದರೆ సాకో. హే స్వామి, నీవు వద్దు, నీ యొక్క ములాజా దాక్షిణ్యం వద్దు, నీ నామము ఒకటి ఉంటే చాలు. రామ, గోవింద, మాధవ, అచ్యుత, అనంత అని ఒక్క నీ నామము నాకుంటే చాలు. నీ నామం బలము చేత నేను దేనినైనా సాధించగలను అని చెబుతున్నారు. ఇదే విషయాన్నే రుద్రుల వారు పార్వతీదేవికి చెప్పిన విషయాన్ని పురందరదాసుల వారు రామమంత్రవ జపిసోహే మనుజ ఆ మంత్ర ఈ మంత్ర ಮೆಚ್ಚಿನಿ ಕೆಡಬೇಡ సోమశేఖర తన్న భామినిಗೆ పేళిద మంత్ర. అదే విషయాన్ని ఈశ్వరుడు తన సతి అయినటువంటి పార్వతీదేవికి రామమంత్రాన్ని ఉపదేశించారు. రామమంత్రము తప్ప ఇక వేరే ఏ మంత్రాన్ని నీవు పట్టవద్దు. ఆ మంత్రము ఈ మంత్రముని ఏ మంత్రానికి నీవు పోకుండా కేవలము రామమంత్రాన్ని మాత్రమే నీవు జపం చేసి సిద్ధి పొందితే భగవంతుని విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామనామ మహిమను ఈ ఒక్క 2 మాటలలో చెప్పటం జరిగింది అని చెబుతూ సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి సర్వనియామకుడైనటువంటి జగద్రక్షకుడైనటువంటి జగత్ప్రభువైనటువంటి పురాణ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు నాకు మీకు అందరికీ సజ్జనులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ఇచ్చి దైవీ సంపత్తి అయినటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.